హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మరి ఒకసారి ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మనమందరము కలుసుకోవటానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. ఆయన కృపనిచ్చారు. అందుకు బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మరి యూట్యూబ్లో మేము ఇచ్చాము. మరి అది కొత్త ప్రాబ్లం ఉండటం వల్ల స్ట్రక్ అయ్యి ఆగిపోయింది. మరలా మేము మరి ఈ యొక్క లైవ్ని మరలా మేము చేస్తూ ఉన్నాము. దయచేసి అందరము ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, కలిసి దేవుని నామాన్ని ఆరాధిద్దాం, ఏక మనసుతో ఏక ఆత్మతో దేవుని నామాన్ని మహిమపరచుదాం. అదే రీతిగా వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన నామానికి మనం స్తుతులు చెల్లిద్దాం. రండి, లైవ్ ప్రోగ్రామ్ని మనం ప్రారంభించుకుందాము. మొదటిగా ప్రార్థన చేసుకొని మరి మన యొక్క ప్రోగ్రాంలోనికి మనం వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాము. Heavenly Father, thank you for giving us this new day, Lord Jesus. Thank you for being with us in this family prayer live program, oh Lord Jesus. Please be with us, oh Lord Jesus. Bless this NCC live program, oh Lord Jesus. Bless the people, bless the nation, oh Lord Jesus. Protect us from coronavirus, oh Lord Jesus. Please, Lord Jesus, please give us vaccine for COVID-19, oh Lord Jesus. Bless us, oh Lord Jesus. Please be with us in this worship and the word of God, Lord Jesus. Please help us with the Holy Spirit, oh Lord Jesus. Fill the heart, oh Lord Jesus. Thank you for listening and answering my prayer, oh Lord. In Jesus' name I pray, amen. 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 Praise God. మరి దేవుడు మన జీవితంలో అనుదినము ఎన్నో మేలు చేస్తూ ఉన్నారు. ఆయన కృప వలన మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన కృప వలన మనం విశ్వాసులంగా పిలువబడుతూ ఉన్నాం. దేవుడు చేసిన ప్రతి మేలుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని పాడి స్తుతిద్దాము. అందరికీ తెలిసినటువంటి పాట, నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుచుదాము. Hallelujah. Praise you, Jesus. నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా. అందరం కలిసి వందనం యేసయ్యా. దేవుని నామాన్ని స్తుతిద్దాము. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. చివరిసారిగా పాడదాము. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామాన్ని స్తుతిద్దాము. ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని మనము మహిమపరచుదాము. ఆయన ఉన్నతమైన నామాన్ని మనము ఘనపరచుదాము. దేవునికి వందనాలని చెప్తామా ప్రియులారా? ఆయన చేసిన మేలులు మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన అద్భుత కార్యాలను మనం మర్చిపోకూడదు. బలహీనులమైన మనలను ఆయన బలపరిచి శక్తివంతులుగా చేసి ఆయన నామంలో ఆయన మహిమార్థమై మనల్ని నిలవబెట్టి విశ్వాసులుగా మనల్ని తీర్చి ఆయన కృప ద్వారానే మనకు విమోచనను కలుగజేసిన ఆ యేసయ్యని మనం స్తుతిద్దాం. ఆ యేసయ్య నామాన్ని మనం మహిమపరచుదాం. ఆ యేసయ్య నామాన్ని మనం ఘనపరచుదాం. అందరం కలిసి దేవుని స్తుతిద్దామా? దేవుని నామాన్ని మనం ఆరాధిద్దామా? యేసయ్యా నీకు వందనాలు అని చెప్పండి. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు ప్రభువా. జీవాధిపతి మీకు వందనాలు ప్రభువా. నిత్యుడు వగు తండ్రి మీకు వందనాలు యేసయ్యా. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. We praise you Jesus. We praise you Jesus. We praise you Lord. Amen. 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 Thank you Master. Thank you Jesus. పరిశుద్ధాత్మ దేవా పరలోక రాజా మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంత మంచి అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. మీ సన్నిధిలో ప్రభువా నాయన ఆరాధించి ప్రభువా తండ్రి మీ సన్నిధిలో గడిపే కృపని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేని అవకాశము, ఎందరికో దొరకనటువంటి ఆధిక్యత మీరు మా జీవితాల్లో ప్రసాదించారయ్యా. మమ్మల్ని నిలవబెట్టుకున్నారు యేసయ్య. మీకు వందనాలు తెలియజేస్తాం. లైవ్ చూసిన ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మీ యొక్క నడిపింపుని అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. వారిని మీరు బ్లెస్ చేయండి ప్రభా. వాక్యం ద్వారా మీరు బ్లెస్ చేయమని అడుగుచున్నాము తండ్రి. మీరే ఎత్తి పట్టుకోండి అయ్యా. ఈ సమయంలో ప్రభా మేము వాక్యాన్ని వినబోచుండగా మా హృదయాలను మీరు సిద్ధపరచండి. మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. మీ స్వరాన్ని వినిపింపచేయమని అడుగుచున్నాను. మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించమని అడుగుచున్నాం తండ్రి. మూయబడిన మా హృదయ నేత్రాలని ప్రభువా మీ వాక్కు ద్వారా తెరవమని అడుగుచున్నాము యేసయ్యా. మీకు స్తోత్రాలు. మీ దాసుల్ని మిసిలో చాటును మరుగుపరచండి. మీ దాసులు నిలవబెట్టుకొని మాతో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా మీకే వందనాలు తెలియజేస్తూ ఈ స్తుతి ఆరాధన మీ చేతులకి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతవరకు మనము పాడి స్తుతించడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మంచి తరుణాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాము. దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పోనిచ్చుకోకుండా మరి ఈ సమయంలో మనము వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. దేవుడు మనతో మాట్లాడినటువంటి సమయము మనమందరం మన హృదయాలను మనం సిద్ధపరచుకొని వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. మనస్ఫూర్తిగా మరి హృదయానుసారంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిందిగా కోరుచు ఉన్నాను. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా,
లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన ఈ విధంగా మనందరం కలుసుకునేటువంటి కృప, దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి భాగ్యం, ఆయన నామాన్ని స్తుతించేటువంటి గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యం. కారణం ఏంటంటే, ఆయన స్తుతించినప్పుడు, ఆయనతో మనం మాట్లాడినప్పుడు ఆయన కూడా మనతో మాట్లాడాలని, ఆయన ఉద్దేశాలను మనకు బయలుపరచాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. చాలా సందర్భాల్లో మన యొక్క జీవితంలో దేవుడు మనకి దూరంగా ఉన్నాడు అనేటువంటి ఒక భావన మనం కలిగి ఉంటాం. కారణం ఏంటంటే, మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి బలహీనపరిచేటువంటి ఆత్మ మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి కానీ, ప్రస్తుత వైరస్ వల్ల పరిస్థితులన్నీ అతలాకుతలమైనటువంటి పరిస్థితులు గుండగా వెళుతున్నటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కానీ, కుటుంబంలో అవకతవకలు ఉన్నప్పుడు కానీ, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, వీటన్నిటినీ మనము దృష్టిలో పెట్టుకుంటే సైకాలజికల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు. నిజానికి ఒక సర్వే ప్రకారంగా, అనగా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB అనేటువంటి సర్వే ప్రకారంగా గత సంవత్సరంలో చేసినటువంటి గణాంకాల ప్రకారంగా మనోనిబ్బరం విషయంలో పురుషులే చాలా బలహీనులు, స్త్రీలే పర్వాలేదు గట్టిగా ఉన్నారు. అంటే పురుషులే బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేటువంటి సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు పురుషులు కృంగిపోతున్నారు? నిజానికి పురుషులు కన్నీళ్లు కార్చరు, బలంగా ఉన్నట్టు బయట కనిపిస్తూ ఉంటారు. అంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పటి పరిస్థితుల్లో చాలామంది పురుషులు ఎందుకు బలహీనమైపోతూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే కనుక, కారణాలు ఏంటని ఆలోచిస్తే చాలా కుటుంబపరమైనటువంటి కారణాలు మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 70.17% పురుషులు గత సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నట్టు దేశవ్యాప్తంగా మనకి గణాంకాలు ఉన్నాయి. అయితే స్త్రీల సంఖ్యకు వచ్చేసరికి 29.82 మంది స్త్రీలు. అంటే ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువే, స్త్రీల కంటే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరిలో 30 నుండి 60% ఉన్నటువంటి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కారణాలు మనం చూస్తే గణాంకాల ప్రకారంగా కుటుంబాల్లో కలహాలు. కరోనా బయట ఉన్నది, కరోనా వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, అది వాస్తవమే. కానీ కుటుంబాల్లో ఎన్నో విధాలైన కలహాలు ఉన్నాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల ద్వారా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి. వివాహ సంబంధాలలో చాలా మటుకు సరైనటువంటి జోడి దొరక్క, అర్థం చేసుకోక, అయ్యో నేను ఎంతో ఊహించుకున్నాను, నా యొక్క ఊహలన్నీ కూడా పతనం అయిపోయినాయి, నా కాపురాన్ని ఎంతో విధంగా కట్టుకోవాలనుకున్నాను, కానీ పరిస్థితులు బట్టి ఈ వివాహం జరిగింది. ఆ వివాహ వ్యవస్థని నేను ఏం చేయలేని పరిస్థితుల్లో అక్కడ వివాహంలో పాల్గొనాల్సి వచ్చింది, లేకపోతే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోవాల్సి వచ్చిందని ఎంతో బాధపడుచున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు స్త్రీలకు కావచ్చు, ఈవెన్ పురుషులకు కూడా కావచ్చు. మరొక సమస్య నిరుద్యోగం. ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. చాలామంది ఉద్యోగాలు ఊడిపోతూ ఉన్నాయి, చాలామందిని తీసివేస్తూ ఉన్నారు. కొంతమంది టీచర్స్ అయితే కూరగాయలు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో గ్రహించండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనకి కూడా ఇవన్నీ తెలుసుకొని వారి కోసం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇంకా కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కలిగిన రీజన్స్ ఏంటంటే,
ప్రేమ వ్యవహారాలు, ప్రేమించుకొని అది నిజమైనటువంటి ప్రేమని తెలియక వారి జీవితాల్లో ఫెయిల్ అయినటువంటి విధానాల్లో చనిపోతున్నటువంటి వారి సంఖ్య కూడా ఇది కూడా పెరగడానికి ఇది కూడా ఒక కారణమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో క్రైస్తవులుగా మనం ఏం చేయాలి, క్రైస్తవులుగా మనం ఎలాగ ఉండాలి అనేటువంటి విషయాలను కూడా మనం ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు దయచేసి వాక్యాన్ని గమనించండి, ప్రార్థనలు చేయండి, వాక్యాన్ని ధ్యానించండి. మనం అనేక మందికి వాక్యం అనేటువంటి వెలుగుని అనేక మందికి ఇవ్వాల్సినటువంటి వారమై ఉన్నామని గుర్తుపెట్టుకోండి. పురుషులైనా స్త్రీలైనా ఇలాంటి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహ సంబంధాలైనటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి పరిస్థితులు, నిరుద్యోగము, ఉద్యోగం లేక ధనము లేనటువంటి పరిస్థితుల్లో, ఆ సైకాలజికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో కూడా ఉన్నప్పుడు, ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో పడిపోయినటువంటి ఇలాంటి అనేక సమస్యల్లో ఉన్నప్పుడు ఎందుకు అలా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, కుటుంబాల్లో కలహాలు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి నిరుద్యోగం ఎందుకు వస్తుంది అనేటువంటి కారణాలు కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ప్రియ స్నేహితులారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలకి ఇలాంటి సమస్యలు చాలా చిన్నవిగా కనబడతాయి. ఎందుకు అంటే విశ్వాసంలో యేసు ప్రభు వైపు చూసి ధైర్యంగా ఉండేటువంటి వారిగా దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఉండాలి. ఒకవేళ దేవుని నమ్మినప్పటికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనము చింతపడుతూ వరి అవుతూ ఉంటే విశ్వాసములో నుండి కోల్పోతాం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఈ వాక్యంలో వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కష్టాల్లో, కలిమిలో, పరిస్థితులన్నిటి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానాలే మనల్ని బలపరుస్తాయి. దేవుని వాగ్దానాలు మనం చేత పట్టుకొని ఆ వాగ్దానాల ద్వారా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి ఆ ధైర్యము నీకున్నప్పుడు తప్పకుండా దేవుడి చేత నడిపించబడతావు. ఈ వాగ్దానము ఇర్మియా గ్రంథంలో ఇర్మియాకి ఇవ్వబడినటువంటి వాగ్దానం. దీనిలో కొన్ని 3 విషయాలు సారాంశాన్ని నేను చూపించి ఈరోజు మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనము కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదామని నేను ఆశిస్తున్నాను. మొదటి, ప్రభువు నిశ్చయముగా మనతో ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు మనతో ఉంటే మనకుండేటువంటి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి, ఎదురైనప్పటికీ కూడా వాటిపైన విజయాన్ని సాధించగలము అనేటువంటి విశ్వాసము, ఆ దృఢమైనటువంటి నిశ్చయత, ఆ నమ్మకము అనేటువంటిది ఎక్కడికి వెళుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రభు నిత్యం అంతా ఉంటానని ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఈ ఒక్క వాగ్దానమే కదా, ఎన్నో వాగ్దానాలు చేశాడు. భయపడకము, నిబ్బరము కలిగి ఉండు, నేను నీకు తోడై ఉందునని చెప్పాడు. ఎందుకు మనం భయపడాలి? నిన్న, నేడు, రేపు ఏకరీతిగా నేను ఉన్నానని చెప్పి యేసు ప్రభు మనకి ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు, అనువాడు, ఆయన నిరంతరం ఉండేటువంటి వాడు. ఆయన నిన్న, నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మనకి అభయాన్ని ఇస్తున్నటువంటి దేవుడు. జీవాహారం నేనే అని చెప్పాడు. పక్షులు చూడండి, అవి విత్తము, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా వాటిని దేవుడు పోషించటం లేదా, నీవెంత శ్రేష్ఠుడివి అని దేవుడు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి బిడ్డలమైనటువంటి మనము ధైర్యముగా ఉండాల్సినటువంటి వారిగా ఉండాలి, కానీ మనము భయపడేటువంటి రీతిగా ఉండకూడదు, కృంగిపోయేటువంటి రీతిగా ఉండకూడదు. పురుషులు ఏమవుతున్నారు అనేటువంటి ఈ యొక్క సందేహము కలిగినటువంటి, లేకపోతే నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు. ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. కారణం ఏంటంటే ప్రభువు నిశ్చయముగా హీ విల్ బి విత్ us surely. ప్రజలు ఒకవేళ వాగ్దానం చేస్తే నిశ్చయంగా నేను పలానా రోజు పలానా చోటకు వస్తానంటే వాళ్ళు మాటని తప్పొచ్చు. ఏదైనా మాట ఒప్పుకుంటే ఆ మాటకి కట్టుబడి ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడినటువంటి మాటకి కట్టుబడి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిశ్చయంగా మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ విశ్వాసం అయితే ఆయన విశ్వాసంలో
ఉంటే, విశ్వాసిగా నీవు నడుస్తూ ఉంటే, ప్రియ స్నేహితుడా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ధైర్యం కలిగి ఉండి ప్రభువు నీలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన నీలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు, నీవు నడుచు స్థలంలో ఉన్నాడు. నీ వెళ్ళేటువంటి గాఢాంధకారపు లోయలలోకి వెళ్ళినప్పటికీ కూడా, అలాంటి సమస్యలు గుండా నీ వెళుతున్నప్పటికీ కూడా, పరిస్థితులన్నిటిలో దేవుడు నీకు తోడయుండి ఆదరించేవాడని గుర్తుపెట్టుకోవాలి. అలా నీవు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, ఆ నిశ్చయత నీకు ఉండగలిగితే, కుటుంబ సమస్యలేంటి, ఆర్థిక ఇబ్బందులేంటి, వ్యవహారాల విషయాల్లో పరిస్థితులకి దారుణమైన పరిస్థితులేంటి, నిరుద్యోగ పరిస్థితులేంటి, డబ్బు లేనటువంటి పరిస్థితులేంటి, వీటన్నిటి నుండి కూడా నువ్వు అనేక మందికి మాదిరికరంగా నిలవడానికి, ధైర్యంగా నిలవడానికి, నీ ధైర్యాన్ని బట్టి నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము, నీతో ఉన్నటువంటి వారు, నీ బంధువులందరూ కూడా నీ నుండి ధైర్యం పొందగలరు. ఇది దట్స్ లైక్ ఎ కంటేజియస్. నీవు ఒకవేళ ధైర్యంగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ ధైర్యము నీ కుటుంబీకులు కూడా ఆ ధైర్యంలో పాల్గొంటారు. భయపడిన ఎడల, కన్నీళ్లు గారుస్తున్న ఎడల, కురిగిపోయిన ఎడల మనం ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోతాం. శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు నీవు కృంగిన ఎడల చేతగాని వాడు వగదు అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. చేతగాని వాడు అవడానికి ఎవరికి ఇష్టపడదు. అందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలనేటువంటి ఆశ ఉంటుంది. ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలమంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు, దేవునికి వాగ్దానాన్ని ఆధారం చేసుకున్నప్పుడు, ప్రభు నిత్యంగా ఉంటానన్నాడు కనుక నాతో ఉంటాడు అని నీవు గ్రహించినప్పుడు, ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని నీవు గ్రహించినప్పుడు, దృఢమైనటువంటి విశ్వాసంతో నిశ్చయముగా దేవునితో నడిచేటువంటి హానోకు వలె ముందుకు నడుస్తావు. మోషే వలె దేవుని సన్నిధిలో గడుపుతావు. అబ్రహాం వలె విశ్వాసంతో ముందుకు సాగుతావు. ఎన్నో ఎగ్జాంపుల్స్ దేవుడు మనకు బైబిల్లో అనుగ్రహించాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ప్రభు నిశ్చయంగా మనతో ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు నీతో ఉంటే, ప్రభువులో నీవు నడుస్తూ ఉంటే, భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, అందరికీ వ్యతిరేకంగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటావు. కారణం ఏంటంటే, నలుగురు నడిచిందే బాట అంటారు. నలుగురు నడిచేటువంటిది చెడు బాట అయితే బాట ఎట్లా అవుతుంది? అలాంటి బాటలో నడవడానికి నీకు నాకు దేవుడు ఎలా అనుమతిస్తాడు? ఒకవేళ అందరూ పాపులుగా ఉండి పాపమునకు వ్యతిరేకంగా, లేకపోతే ఆ సాతానికి వ్యతిరేకంగా పోరాడకుండా ఒక ఫ్లోటిక్కి కొట్టుకుపోయినట్లుగా అందరూ లంచాలు తీసుకుంటూ ఉంటే, అందరూ గొడవల్లో పాల్గొంటూ ఉంటే, పాపాన్ని చేస్తూ ఉంటే, పాపాన్ని జురుకుంటూ ఉంటే, అన్యాయానికి అక్రమానికి తావిస్తూ ఉంటే, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు దోచుకుంటూ ఉంటే, ఇది దేవుడు సహించడు. అందరూ ఆ బాటలో నడుస్తున్నారు కదా, నేను కూడా అదే బాటలో నడుస్తావంటే నీకు, అనగా విశ్వాసికి, క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలకి అది మనకు తగదు. కాబట్టి దేవునిలో ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలుగానే మనము నడవాలి. అలా నడుస్తూ ఉన్నప్పుడు సాతాను ఊరికినే ఊరుకోదు. ఎందుకంటే వాడు నీతో యుద్ధం చేయటానికి, నీ మీద పడటానికి, నిన్ను ఓడించటానికి, నిన్ను దేవుని దగ్గర నుంచి బయటికి లాగుకు రావడానికి, నిన్ను దేవునికి దూరం చేయడానికి సాయశక్తుల శతముతాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకనే విశ్వాసి ప్రతిరోజు కూడా సాతానుతో పోరాడుతూనే ఉండాలి. వాడిపైన జయాన్ని పొందుతూనే ఉండాలి. ఒకవేళ జయ జీవితాన్ని మనకి రాదు అనేటువంటి కృంగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా, ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, జయము సత్యానిదే. ఒకవేళ అసత్యం గెలిచినట్టే అనిపిస్తుంది కానీ జయం మాత్రం సత్యానిదే. నీవు ఓడిపోయినట్టు ఉండవచ్చు కానీ, కృంగిపోయినట్టు ఉండవచ్చు కానీ, దేవుల్లో ఉన్నటువంటి నీవు జయ జీవితాన్ని పొందుతావనే విషయాన్ని గుర్తుపెట్టుకో. సో సాతానుడు, అతని దూతలు మనకు విరోధముగా ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు. నల్లగా గౌను వేసుకొని కొమ్ములతో సాతానుడిలాగా రాడు. చాలా సందర్భాల్లో మన సొంత వారిలాగానే వెలుగుదూత వేషాలు వేసుకొని, అవసరమైతే విశ్వాసులాగానే, నీ సహోదరులాగానే సాతానుడు వచ్చి నిన్ను శోధించి నిన్ను దూరం చేయాలని, దేవునికి దూరం చేసి నిన్ను దేవుని నుంచి విడగొట్టి, ఐక్యత లేకుండా, ఆయన శక్తి లేకుండా, ఆయన బలము లేకుండా, అంధకార శక్తుల చేత పీడించబడినట్లుగా, అంధకారంలో నడుచున్నట్లుగా, పాపంలో నడుచున్నట్లుగా చేయాలనేటువంటిదే సాతాను యొక్క ప్రయత్నం. అయితే విశ్వాసి పని దాన్ని చేయిస్తాం అనేటువంటి ఒక నిబ్బరమైన ధైర్యం కలిగి ఉండి జయించాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దావీదు చిన్నవాడైనప్పటికీ గొల్యాతు ఎదురుగా ఉండి ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. 40 దినాలు ఛాలెంజ్ చేసినప్పటికీ కూడా
ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్ చూసి మీరు భయపడుతున్నారా, నేను తప్పకుండా జయిస్తాను అని చెప్పి ఒక ధైర్యంతో ముందుకు వచ్చి దేవుని సహాయంతో యుద్ధం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పోరాడాల్సింది ఈ లోకనాథులతో కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో కాదు, సిస్టమ్స్తో కాదు. మన పోరాటం ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం అనేటువంటిది సైతానికి మరియు మనుషులకి, అంటే విశ్వాసులకి. సైతానికి సంబంధించిన దూతలు విశ్వాసులు, వీళ్ళకి పోరాటం. అయితే విశ్వాసులైనటువంటి మనకి దేవుడు సహాయంతో మనం వాటితో పోరాడుతున్నాం కాబట్టి పై చేయి మనదే. ఎందుకంటే మన బలం కంటే దేవుని బలము, ఈ లోకంలో ఉన్నటువంటి వానికి బలం కంటే దేవుని బలము, లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నటువంటి వాడు బలవంతుడు. ధైర్యం తెచ్చుకొని ఆ విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు మనకు తోడుకున్నప్పుడు, ఆయన నిశ్చయంగా నీతో ఉంటానని చెప్పినటువంటి ఆ వాగ్దానం నీవు నమ్మినప్పుడు దేవుడు నీకుతో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా సాతానుడు కూడా మనతో పోరాడతాడని అప్రమత్తంగా ఉండి వాడిని జయించేటువంటిది మనమే అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో నీకున్నటువంటి నీరసాన్ని, నీకున్నటువంటి నిస్సత్తువుని, నీకున్నటువంటి కృంగిపోయినటువంటి పరిస్థితిని, నీకున్నటువంటి ఆ డిస్కరేజ్మెంట్ స్పిరిట్ని, నీకున్నటువంటి ఆ ఓటమిని జయించగలవని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వారు మనల్ని నిశ్చయముగా జయించలేరు కనుక మనము ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నారా? ఎప్పటికీ కూడా సాతానుడు తన యొక్క ఓటమి తెలుసు. బైబిల్ గ్రంథంలో మనకు రాయబడింది, వాడి యొక్క కోరలు పీకివేయబడ్డాయి, ముళ్ళు విరిచివేయబడింది. కొంత మటుకే తనకు శక్తి ఉన్నది. ఎవరిని మింగుదనాన్ని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడని మనం పేతురు పత్రికలో చదివిన రీతిగా మృంగటానికి సింహం ఎప్పుడు కూడా మృంగదు, నవిలి తింటుంది. సింహము మింగినట్టుగా, సింహము నిజమైన సింహముగా అది భయపెడుతూ ఉంది. సాతానుడు చేసేటువంటిది మనల్ని భయపెట్టడమే. సింహం వలె, యూదా గోత్రపు సింహము వలె ధైర్యముగా ఉండి మనము సాతానుని జయించేటువంటి వారిగా ఉండాలి. సో మనతో వారు యుద్ధం చేస్తారు, మన పైన ప్రయోగించాల్సిన ప్రయోగిస్తారు. సాతాను శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు ఈ లోకంలో ఎన్నో విధాలుగా తాండవాడుతూ మనుషుల్ని కబళిస్తూ ఉన్నాయి. వాటన్నిటి ప్రయత్నాలు సాతానుడు చేసేటువంటి ప్రయత్నాలే. వాటన్నిటి నుండి మనం దేవుడు తప్పిస్తాడు. మనం నిశ్చయంగా జయిస్తామనేటువంటి దృఢమైన నిశ్చయం ఉండాలి. నీ జీవితంలో రాత్రిపూట పడుకుంటే భయం వేస్తుందా? పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉన్నాయా? ఎవరో చంపేస్తారనేటువంటి భయం నీలో ఉందా? రోగము నిన్ను వచ్చి చంపేస్తుందనేటువంటి భయం నీలో ఉందా? ఈ లోకంలో నేను ఏమైపోతానో, నా ఉద్యోగం ఉంటుందో అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో భయంతో ఉన్నావా? తర్వాత నేను తినడానికి భోజనం ఉంటుందో లేదో, నా పిల్లలు ఎలా బ్రతుకుతారో, నా కుటుంబం ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటుందో, నాకు ఒకవేళ ఏదైనా రోగము అంటి ఉండి ఈ రోగంతో నేను చచ్చిపోతే నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని వరి అయిపోయి ఒక సైకాలజికల్గా మనం ఎంతో కృంగిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి మనుషులకి. అలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో. ఏదైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఆ వాగ్దానాలను చేతులు పట్టుకో. బైబిల్ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ప్రభు నిశ్చయంగా నీతో ఉన్నాడు. నిశ్చయముగా నిన్ను బాగు చేస్తాడు, నిశ్చయముగా నిన్ను పోషిస్తాడు, నిశ్చయముగా నీలో ఉంటాడు. ఆయన చేసిన వాగ్దానాల్ని నువ్వు గుర్తుపెట్టుకొని ధైర్యంగా ముందుకు సాగు. నువ్వు సాగేటప్పుడు, నీవు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నప్పుడు ఏ విధంగా ఒక చెట్టుకి పళ్ళు ఉన్నప్పుడు మాత్రమే రాయిలు వేస్తారనేటువంటి ఒక స్టోరీ ప్రకారంగా, మనకి తెలిసినటువంటి ఒక సామెత ప్రకారంగా నీవు ఫలిస్తుంటే సాతానుడే కాదు, ప్రజలు కూడా అసూయపడి నీ మీద రాళ్ళు వేయడానికి, నీ మీద నిందలు వేయడానికి, నిన్ను అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటానికి, నీ మీద అసూయ పడటానికి ముందుకొచ్చి నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు యొక్క బిడ్డలుగా మనం ముందుకు సాగటమే మనం పోరాడేటువంటిది ఈ లోకనాథులతో కాదు,
మనం పోరాడేటువంటిది సైతాను శక్తులతో, అంధకార శక్తులు. దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పోరాటంలో కూడా మనము ఓడిపోతామనేటువంటి డౌట్ ఏమాత్రం లేకుండా మనం ముందుకు సాగాలి. కారణం ఏంటంటే మనతో ఉన్నటువంటి వాడు దేవుడు, మనతో యుద్ధం చేసేటువంటి వాడు, మనల్ని నిశ్చయముగా జయ జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు మన ప్రభుని మనం గుర్తుపెట్టుకోవాలి. ఊరకే ఉండి మనము దేవునికి అద్భుత కార్యాలు చూడాలి. యుద్ధము యెహోవాది అని మనం గుర్తుపెట్టుకొని మనం నిలిచుండి యుద్ధాన్ని చేయాలి. అప్పుడు తప్పకుండా విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. దేవుడు నీకు తోడై ఉన్నాడు, అది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. అలా మర్చిపోకుండా ఉంటే తప్పకుండా నువ్వు ధైర్యవంతుడైనటువంటి పురుషుడిగా, ధైర్యవంతుడైనటువంటి స్త్రీగా, అనేక మందికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్త్రీ పురుషులుగా, విశ్వాసులుగా, దేవునికి సన్నిధిలో బలవంతులైనటువంటి బాణాలుగా, సాధనాలుగా మనం ఆయన యొక్క పనిలో వాడబడతాము. సాతాన్ని ఎదిరిస్తాము, వాడిని ఓడిస్తాము. తప్పకుండా దేవునికి మహిమ వచ్చేటువంటి జీవితాలు మనం కలిగి ఉంటాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యంతో తృప్తిపడి ఆయన యొక్క వాగ్దానాలను చేతి పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగాలని నేను దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మేము ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మేము తృప్తిపరచబడి సాతానుని ఎదిరించడానికి, ముందుకు సాగడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ప్రభువు మాతో ఉన్నాడనేటువంటి నిశ్చయతని మేము కలిగి ఉండి నాయన మాతోను ఉన్నావని చెప్పి మేము గ్రహించి మేము ధైర్యం కలిగి ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. సాతాను యొక్క శోధనలన్నింటినీ ఎదుర్కోవడానికి, వాడి యొక్క దూత సమూహాలు, వాడి యొక్క ప్రయత్నాలన్నింటినీ మేము ఎదుర్కోవడానికి వాటితో పోరాడి ప్రభు నాయన మేము జయ జీవితాన్ని పొందడానికి నీవు మాకు నిశ్చయముగా జయాన్ని ఇస్తావనేటువంటి ఒక నిశ్చయతని మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రోగం ద్వారా కృంగిపోయి ప్రభు శారీరక బలహీనతలో ఉండి, ఒకవేళ హాస్పిటల్లో ఉండి, ఐసీయూలో ఉండి నాయన ఈ వాక్యం వినిచి ఉన్నారేమో మాకు తెలియదు ప్రభు. నాయన కృంగిపోయిన పరిస్థితుల్లో ప్రభు మీ గాయపడిన హస్తాలతో మీరు ముట్టి మీరు వారిని స్వస్థపరచండి. మీ ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. నీ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. నీవు గొప్ప దేవుడు అని గ్రహించేటువంటి కృపను అనుగ్రహించండి. ధైర్యము చెడినటువంటి వారికి నాయన ధైర్యాన్ని ఇచ్చేటువంటిది మీ వాక్యమని విశ్వాసములు ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, మీ ప్రేమను మా పట్ల చూపించండి. ఏదైనా పరిస్థితుల్లో ప్రభువా నాయనా మీకు ఆయాసకరంగా మా జీవితాలు ఉండిన ఎడల అవిశ్వాసంతో ప్రభువా మీరు చేయలేరేమో, మీరు మాతో లేరేమో అని మేము కలవరపడిపోయి నాయన మా యొక్క కుటుంబాన్ని మేము చిన్నాభిన్నం చేసుకుని మా పరిస్థితులన్నింటిని కూడా నాయన ఆత్మీయ స్థితిలోంచి వైదొలిగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితులు ఎవరికైనా ఉంటే ప్రభు వారిని ప్రభు మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మరలా మీ వైపు తిప్పుకొని మీరు ఆకర్షించి మీ సహాయంతో మీ శక్తిని అనుగ్రహించి నాయన మీ దూతల పంపించి మీ ఆత్మాభిషేకంతో మీరు వారిని సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, నిరుద్యోగంలో ఉన్నటువంటి వారు నాయన ఆత్మహత్య నాకు శరణ్యం అని చెప్పి నాయన వారు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి నీ వాక్యాన్ని ధైర్యపరిచేటువంటి వాక్యాన్ని నాయన స్థిరపరిచేటువంటి వాక్యాన్ని ప్రేమ కలిగినటువంటి ఆ వాక్యాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను. కృంగినటువంటి జీవితాలను లేవనెత్తండి ప్రభువా. మీరు వారిని ప్రేమిస్తున్నారని, మీరు వారి కోసం మరణించారని, మీ యొక్క వాగ్దానాలు వారి జీవితంలో కూడా కార్యాలు జరిగించమని చెప్పి వారు గ్రహించి మీరు ఎదుగునట్లుగా ఫలించినట్లుగా మీరు సహాయం దయచేసి నడిపించమని, నువ్వు మాకు తోడై ఉన్నామనేటువంటి వాగ్దానాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకుండా ధైర్యం కలిగి ఈ లోకంలో ప్రభు జీవించడానికి మీరు సహాయం దయచేసి నడిపించమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు అందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతవరకు వీక్షించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము 7:30కి మీరు వీక్షించండి. మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని
విని ధ్యానించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుచున్నాను. ప్రార్థనలు చేయండి. తప్పకుండా దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహించి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ పరిస్థితులన్నిటిలో మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. God bless you all. Thank you. See you tomorrow. Thank you so much.